ఇలా అనండి, ఎందుకంటే గంట కూర్చున్నారు కదా, అందుకనమ్మా. ఇలా 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 రైట్. జస్ట్ 1 feet అనమాట. కాళ్ళ మధ్య దూరం ఉంచండి, ఒక అడుగు దూరం. చిన్నగా స్ట్రైట్గా చూస్తూ లెఫ్ట్ సైడ్ బాడీ టర్న్ చేయండి. హెడ్ అలాగే ఉండాలి, హెడ్ టర్న్ అవ్వకూడదు, ఓన్లీ బాడీ. నెక్స్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. కూర్చోండి. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మీకు బాగుంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు రీకలెక్ట్ చేసుకుందాం. చదువు అంటే ఏముండాలి మీకు? ఇష్టం. చదువు అంటే ఇష్టం ఉండాలి. చదువు అంటే కష్టం అనే ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు. నాకు ఇష్టం ఇష్టం కూడా రోజల్లా మిమ్మల్ని ఆడుకోమంటే ఆడుకుంటారు లేదా? భోజనం కూడా చెయ్యదు. అమ్మ ఎన్నిసార్లు పిలుస్తుందో కానీ చెయ్యదు. రోజుల్లో చదువుతారా మరి మీరు? చెప్పండి. రోజుల్లో చదవమన్నా అనుకోండి, చదవగలుగుతారా? చేస్తారు మా ఫ్రాంక్లీ. మరి ఆడుకోమంటే ఆడుకుంటారు కదా రోజంతా, మరి ఎందుకు చదువుకోలేరు? ఆటలంటే ఇష్టం, చదువు అంటే కష్టం. ఎక్కడ ఏది మనకి కష్టం అవుతుందో ఇమ్మీడియట్గా మనకు వీ ఫీల్ బోర్. అక్కడ మనకి బోర్ 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 బోర్. ఎక్కడ ఇష్టం లేనప్పుడు బోర్ అనిపిస్తుంది, ఇష్టం ఉన్నప్పుడు ఏది మనకి బోర్ అనిపించదు. అర్థమవుతుందా? కాబట్టి విద్యార్థులుగా మీరు చేయవలసిన మొట్టమొదటిది ఏంటి అంటే చదువు పైన ఇష్టాన్ని పెంచుకోవాలి. ఎవరైతే అన్నారు కదా మాకు లక్ష్యాలు ఉన్నాయి, వీ హ్యావ్ గోల్స్, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, డాక్టరు, ఇంజనీరు, ఇవన్నీ అవ్వాలి అంటే ముందు మనం చదువు పైన ఇష్టాన్ని పెంచుకోవాలి. అర్థమవుతుందా? ఇక రెండవది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నీ మీద నీకు నమ్మకం. నేను చెయ్యగలను, నేను చేసి తీరుతాను, ఐ కెన్ డూ ఇట్. నేను చేయకపోతే ఇంకెవరు చేయగలరు? దీన్నే మనం ఏమన్నా ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అన్న. ఎంతెంత నీ మీద నీకు నమ్మకం ఉంటుందో, నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను అంటే ఈ గల 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 అనడంలోనే నువ్వు గలుగుతావు. అందుకని పెద్దలు చెప్పిన మాట ఏంటో తెలుసా? అవాయిడ్ 2 words or 2 sentences from your dictionary. I can't, can I? I can't, can I? ఈ రెండు మీ డిక్షనరీ నుంచి తీసేయండి. మీ పుస్తకంలో ఈ రెండు ఉండకూడదండి. ఏముండాలి? I can. వెరీ గుడ్. I can. I can. ఇప్పుడు మీ గోల్స్ మీరు చెప్పారు కదా, ఏమవుతారు 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 రేపు 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 అని చెప్పేసి. ఓకే, పుస్తకాలలో ఏం చేస్తారు అంటే పేజీలో కొంచెం పెద్ద అక్షరాలతో రైట్ యువర్ గోల్, మీ గోల్ రాయండి. ఎలా రాస్తారు? చాలా మంది తప్పుగా రాస్తారు. ఐ వాంట్ టు బికమ్ అంటారండి. అలా రాయకండి. వెరీ గుడ్. ఐ విల్ బి అని రాయండి. I will be a scientist. I will be an IAS officer. I will be a doctor. I will be a software engineer. ఓకే, ఇలా ఎవరెవరికి ఏ గోల్ అయితే ఉందో, అంటే ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారో అది పేపర్ మీద రాయండి. 5 సార్లు ఆ సంకల్పం చేయండి. ఐ విల్ బి, మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనుకోండి. ఐ విల్ బి ఏ టీచర్, 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 ఐ విల్. ఒక ప్రశ్న వేస్తాను, మీకు కరెక్ట్గా జవాబు చెప్పాలన్నా. నిజంగా
మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతమంది సాధించాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు? సాధించాలి అనే కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీనికి ఒక టిప్ చెప్తాను నేను. మీరు మనస్ఫూర్తిగా దీన్ని సాధించాలి అంటే ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత 2, 3, 4 A4 షీట్లు తీసుకోండి. తెలుసు కదా A4 షీట్ పేపర్లు. దానికి ఒక బార్డర్ కొట్టండి చుట్టూ. కలర్ పెన్, స్కెచ్ పెన్తో అనమాట నీ గోల్ని అడ్డంగా దాని మీద రాయండి. రాసాం కదా, ఐ విల్ బి. నువ్వు మీ ఇంట్లో ఎక్కడ ఎక్కువగా గడుపుతావు? హాల్లో ఎక్కువగా కూర్చుంటావా? బెడ్రూమ్లో ఎక్కువగా కూర్చుంటావా? ఎక్కడ నువ్వు ఎక్కువగా గడుపుతావో అక్కడ అనమాట నువ్వు కూర్చునే ప్లేస్కి ఆపోజిట్లో గోడకి అంటించుకోవాలి. ఇది వినడానికి చేయడానికి కొంచెం అదోలా అనిపిస్తుంది, కానీ సక్సెస్ పొందిన వాళ్ళంతా కూడా చేసిన పనిదే. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు రోజులో మీ యొక్క లక్ష్యాన్ని మీరు చూస్తూ ఉంటారో, చూసినప్పుడల్లా మీలో ఆ ప్రేరణ కలుగుతూ ఉంటుంది, శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మీరు దాన్ని సాధించడానికి అనమాట మీకు తెలియకుండానే ముందుకు మీరు వెళ్తుంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ హిడెన్ పవర్ ఆర్ హిడెన్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు మీ గోల్ని మీరు రాసుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అలా ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. మేము చెయ్యము అంటారా? ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ, అది మీ ఇష్టం. అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు నాకు ఆరోగ్యం కావాలండి, నాకు ఏ జ్వరం రాకూడదు అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలమ్మా చెప్పండి? బజ్జీలు తినచ్చు చెప్పండి. బజ్జీలు తినకూడదా? మరి ఏం తినాలి? అన్నమే. కాబట్టి నాకు ఏ రోగం రాకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు రోజు 10 నిమిషాల నుంచి పావు గంట అయినా ఎక్సర్సైజ్ చేయాలి. గట్టిగా చెప్పండి. ఫర్ నాలెడ్జ్, ఫర్ బికమింగ్ IAS అలా చెప్పండి గట్టిగా, తప్పేం లేదు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి. ఎలా సెటిల్ అవుతాం? అది జాబ్ కోసం. ఓకేనా? జాబ్ కోసం. వెరీ గుడ్. ఇంకా చదువుకు ఏమా నువ్వు సంతోషంగా ఉండని చదువుకోవాలా? స్కూల్కి వెళ్ళి సంతోషం ఆ ఇంట్లో రాదా? ఓకే. ఫర్ గెటింగ్ హ్యాపీనెస్, రైట్? ఎందుకు హ్యాపీనెస్? ఒక మంచి ఉద్యోగం వస్తుంది.